ఆయన స్క్రీన్లో చూసినప్పుడు మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు? ఆయన డాన్సా, డైలాగ్ డెలివరీయా, లేకపోతే ఆయన ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం? చంటబ్బాయి సినిమాని చాలాసార్లు చూశాను. తర్వాత అంటే సిల్వర్ స్క్రీన్ పైన చూశాను, ఆ తర్వాత చిన్న టీవీలో కూడా చాలాసార్లు చూశాను. కానీ సో అది అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అక్కడ ఏంటంటే నాకు అక్కడ అదే ఒక లాయరే కనిపిస్తుంది అంటారు చిరంజీవి గారి కన్నా. సో అంత ఇన్వాల్వ్మెంట్ అట్లా ఫుల్ కామెడీ ఉంటుంది ఆయన చేసే కామెడీ. అంటే ఎంత పెద్ద కమెడియన్ ఉన్నా కూడా గ్యాంగ్ లీడర్లో నిజంగానే ఒక ఏంటంటే నిరుద్యోగం అంటే టాలెంట్ ఉండి కూడా ఒక నిరుద్యోగిగా ఉన్న ఒక యువకుడు, ఒక మంచి అంటే మంచి హృదయం ఉన్న యువకుడే కనిపిస్తూ ఉంటాడు. సో అట్లా అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట ఆయన అట్లా. సో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. అంటే ఫ్యాన్ అన్నాక ఆయన చేసే ఏది కూడా అంటే ఆయన స్క్రీన్లో చూస్తేనే చాలు ఆ టికెట్ల కోసం మనం పడిన కష్టం కానీ లేకపోతే ఇంకా స్ట్రగుల్ అంతా కూడా మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో ఆయన మనకి ఇన్ని పాత్రల్లో కనిపించారు. అంటే ఆల్మోస్ట్ ఆయన ఇప్పటికి చేసిన అన్ని మూవీస్లో కూడా ప్రతి పాత్రలో కూడా జీవం పెట్టి నటిస్తారు అంటారు. ఇన్ని పాత్రల్లో మీకు బాగా నచ్చిన సినిమాలో పాత్ర ఏది? అండ్ ఇలాగే ఇంకేదైనా పాత్ర అంటే మన అభిమాన హీరో ఇలా కూడా చూస్తే బాగుండు అని ఉంటుంది కొంతమందికి, అలా మీకేదైనా ఉందా? నాకు రుద్రవీణలో చిరంజీవి గారిది నాకు బాగా ఇష్టం అండి. రుద్రవీణ సినిమాలో ఎందుకంటే ఆయన సింగర్, దాంట్లో కూడా అది మ్యూజిక్ బేస్డ్ అండ్ ఇట్లాగే ఏమంటారు సొసైటీ సంబంధించినటువంటి అంటే మెసేజ్ ఓరియంటెడ్. సో అన్ని కలిపి ఉంటాయి అందులో. సో అది నాకు అది బాగా ఇష్టము. అంత ఏది ఆ పాట కూడా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, ఆ పాట కూడా చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో అట్లా అది నాకు బాగా ఇష్టము. అట్లాంటి కైండ్. తర్వాత ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడమెల్లా, ఈ అట్లాంటి కైండ్ ఆఫ్ పాటలు అట్లాంటివి నాకు బాగా ఇష్టము. అయితే చిరంజీవి గారిని అంటే నేను ఈ మధ్యకాలం అంటే ఎట్లా చూడాలని అనుకుంటున్నా అంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ దాంట్లో అంటే, ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్గా వచ్చినవి ఎక్కువ అంత అంత అవ్వలేదు. సో అట్లా వచ్చి ఇప్పుడు ఒక పవర్ఫుల్ సినిమా చేస్తే బాగుంటుంది. అసలు యాక్చువల్గా అయితే నాకు అంటే బాగా ఎడిటింగ్ స్కిల్స్ బాగుంటాయండి. ఎందుకంటే వీఆర్ నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ కూడా కదా. సో ఏంటంటే నేను నా పాటలు నేనే ఆల్మోస్ట్ ఎడిట్ చేస్తాను. తర్వాత ఇది ఆ లెంత్ కానీ లేకపోతే ఇది ఉండొచ్చు, ఇది ఉండకూడదు అని. సో అట్లా అంటే నేను ఒక్కడికే కాదు, ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇట్లా ఈ సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళే చేసుకునే వాళ్ళకి బాగా ఎడిటింగ్ మీద ఐడియా ఉంటుంది. అంటే మాకు ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అరే ఇది ఇంత లాగ్ ఉంది, ఇది ఉండొద్దు, యాక్చువల్గా ఇది లేకపోతే ఇంకా బాగుండేది, డైరెక్ట్ కనెక్టింగ్ ఉండేది కదా సీన్కి, ఆ సీన్కి ఇది అట్లా అనిపిస్తుంది అన్నమాట. సో అట్లా నాకు ఇప్పుడు కొన్ని సినిమాలు చూసిన అయ్యో ఈ సినిమా ఎందుకు పోయిందా లేకపోతే అట్లా అనిపిస్తుంది. అయితే పైగా ముఖ్యంగా మెగాస్టార్ గారి ఏదైనా పోతే మాత్రం బాగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన అభిమాని కదా, అదే అయ్యో ఇది ఫెయిల్ అవుతుంది అంటే అది ఇట్లా అయింది ఏంటి అన్నట్టుగా. సో అట్లా ఏంటంటే ఇప్పుడు మాత్రం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అదే ఇట్లా వచ్చే ఒక సినిమా ఎస్పీ పరిశ్రమ అదే అందుకే అట్లా కాదు ఇంకా అంటే ఇప్పుడు ఒక జైలర్, ఇప్పుడు జైలర్ ఉంటుంది ఆ రేంజ్ లో అసలు ఇక నెక్స్ట్ లెవెల్ చూపించాలని అట్లా చూస్తే బాగుంటుంది అని నాకు ఒక అభిమానిగా.